హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ కుసుమాంజలి పార్ట్ 2. ఈ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? రాజా మాటలు విని విక్రమ్ తెగ నవ్వేశాడు. ఏంటి బాబు, మరీ ఇంత అమాయకంగా ఉన్నావు? ఇలా ఉంటే ఈ సమాజంలో బ్రతకడానికి చాలా కష్టం అని రాజారాం విశాల గారు కూడా అన్నారు. ఏమోనండి, ఈ కుట్రలు కుతంత్రాలు నాకు తెలీదు. మా అమ్మా నాన్న నాకు చదువు నేర్పించారు, జ్ఞానాన్ని పెంచారు. కానీ ఒకరిని ఒకరు ద్వేషించుకొని చంపుకునే అంత పగలను పెంచుకున్న ఈ మనుషుల మధ్య ఎలా బ్రతకాలో వాళ్ళు నేర్పించలేదు. ఎందుకంటే వాళ్ళకి కూడా ఈ కుట్రలు కుతంత్రాలు తెలీదు కాబట్టి. వాళ్ళు వట్టి అమాయకులు. ఎదుటి వాళ్ళకు సాయం చేసే గొప్ప మనసున్న వ్యక్తులు మా అమ్మ నాన్న అని రాజా కాస్త ఎమోషనల్గా మాట్లాడుతూ కంట్లోకి కన్నీళ్లు తెచ్చుకున్నాడు. అరే, ఏంట్రా మరీ ఇంత సెన్సిటివ్గా? ఆ అమ్మాయిలు కూడా నీలా ఇంత ఎమోషనల్ అవ్వరేమో. మగవాళ్ళకి కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి. కానీ అన్నీ బాధలని ఇలా పైకి చెప్పుకోకూడదు. కన్నీళ్ళని దాచిపెట్టుకోవాలి. అప్పుడే మగాడు స్ట్రాంగ్గా ఉన్నాడు అని అందరూ అంటారు. లేదంటే అందరూ చులకనగా చూస్తారా బాబు అని మధుకర్ రాజా భుజాల చుట్టూ చేతులు వేస్తూ అన్నాడు. రాజా వెంటనే అతనికి కాస్త దూరం జరిగి, పర్వాలేదండి, ఎందుకో అంకుల్ని ఆంటీని చూడగానే నాకు మా అమ్మ నాన్న గుర్తుకు వచ్చారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇక నేను బయలుదేరతాను అని రాజా అన్నాడు. అయ్యో, అదేంటి బాబు, అలా వెళ్ళిపోతానంటున్నావు? ఇప్పుడు టైం మధ్యాహ్నం అవుతుంది, భోజనం చేసే టైం. నువ్వు ఉదయం నుండి ఏమీ తినలేదు. మా వాడి బ్లడ్ని చూసి నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావంట కదా. మధు చెప్పాడులే, నీకోసం కూడా భోజనం తీసుకొని వచ్చాను, నువ్వు కూడా పెళ్ళితో కలిసి తినేసేయి అని చెప్పి విశాల రాజారాం కొడుకుకి బాయ్ చెప్పేసేయి. మధు, వాటిని జాగ్రత్తగా చూసుకో అని మధు గారికి కూడా చెప్పి వాళ్ళు ఆ హాస్పిటల్ నుండి బయటికి వెళ్ళిపోయారు. విక్రమ్‌కి తలకి కాస్త దెబ్బ తగిలి 2, 3 స్విచ్చెస్ కూడా పడ్డాయి. కానీ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి. అయినా సరే మధునే విక్రమ్‌కి తినిపించాడు. రాజాకి చాలా ఆకలిగా ఉంది. మధు తినమని చెప్పడంతో రాజా కూడా భోజనం చేస్తూ ఉన్నాడు. మధు మాత్రం అతనికి తినిపిస్తూ అతను కూడా తింటూ ఉన్నాడు. అన్నా, మీ ఇద్దరు అన్నదమ్ములా అని రాజా అడిగాడు. అతని మాటలు విని ఇద్దరు నవ్వుకుని, కాదురా, ఎందుకు అలా అడిగావు అని మధు అడిగాడు. అది కాదన్నా, మామూలుగా అయితే కొడుకుకి దెబ్బలు తగిలితే తల్లి తల్లాడిపోతుంది, ఒక్క నిమిషం కూడా వదిలేసి ఉండదు, అన్ని సేవలు చేస్తుంది. కానీ అన్న బాధ్యతని పూర్తిగా నీకు అప్పచెప్పి ఆ ఆంటీ వెళ్ళిపోయింది కదా, అందుకే మీ ఇద్దరు అన్నదమ్ములేమో అని డౌట్ వచ్చింది అని రాజా అన్నాడు. కాదు, మేము ఫ్రెండ్స్‌మి చిన్నప్పటి నుండి. అన్నదమ్ముల మధ్య గొడవలు ఉంటాయేమో కానీ మా మధ్య ఎలాంటి గొడవలు ఉండవు. విక్రమ్‌కి నాకు మధ్య ఎలాంటి దాపరికాలు ఉండవు అని మధు అన్నాడు. అవును, ఇందాక ఏమన్నావు? ఇప్పుడు ఎవరైనా అన్న అని పిలుస్తున్నారా అని విక్రమ్ అన్నాడు. మీ ఇద్దరు వయసులో నాకంటే పెద్దవాళ్ళు కదా అన్న, అందుకే అలా వరుస పెట్టి పిలిచాను అని రాజా బదులిచ్చాడు. అయ్యో, ఇప్పుడు అందరూ ఒరే మావ, బావ, హాయ్ బ్రో అని ఇలా పిలుచుకుంటున్నారా? అయినా వయసులో మేము నీకంటే పెద్దవాళ్ళమే కావచ్చు, మరి అంత మర్యాద ఇచ్చి అంత పెద్దవాళ్ళమైతే కాదులే. ఏదో నీకంటే ఒక 5, 6 సంవత్సరాలు పెద్దవాళ్ళం కావచ్చు. ఆ మాత్రం దానికి ఆ అన్న అని అంత గౌరవం ఇవ్వకురా బాబు, మేము తీసుకోలేకపోతున్నాము అని విక్రమ్ అన్నాడు. ఏమో అన్నా, మేము ఉన్న చోట అందరూ ఇలాగే వరుసపెట్టి పిలుచుకునేవాళ్ళం అని రాజా అన్నాడు. అతను మాట్లాడుతూ ఉంటే ఒక చిన్న పిల్లాడు మాట్లాడుతున్నట్టే అనిపించింది వాళ్ళిద్దరికీ. అలా ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ భోజనం చేసేసారు వాళ్ళు.
ఇక నేను వెళ్ళొచ్చా అన్నా అని రాజా మళ్ళీ వాళ్ళని అడిగాడు. హా, వెళ్ళు. కానీ ఎలా వెళ్తావు? నీ పాత హీరో సైకిల్ని అక్కడే యాక్సిడెంట్ జరిగిన చోటే వదిలేసావు కదా అని విక్రమ్ అడిగాడు. అప్పుడు రాజాకి గుర్తుకు వచ్చింది. విక్రమ్‌ని దెబ్బలతో అలా రక్తపు మడుగుల్లో చూడగానే రాజా అతనికి ఉన్న ఏకైక ఆదరువు అయిన ఆ సైకిల్‌ని అలాగే రోడ్డు పైన వదిలేసి అతన్ని హాస్పిటల్‌కి తీసుకొని వచ్చాడు. అయ్యయ్యో! మర్చిపోయాను. నా సైకిల్‌ని ఎవరైనా ఎత్తుకుపోయుంటారా అన్నా? నాకు ఆ సైకిల్ తప్ప మరో బండి లేదు. రేపటి నుండి నేను పనికి ఎలా వెళ్ళాలో ఏమో! అని రాజా టెన్షన్ పడుతూ అన్నాడు. రాజా అన్న మాటలకు విక్రమ్ నవ్వుతూ, ఒరేయ్! నీ సైకిల్‌ని పాత సామాన్ల వాడు తప్ప ఇంకెవ్వరూ ఎత్తుకుపోరు. కానీ నడి రోడ్డుపై ఉన్న నా కారు విలువెంతో తెలుసారా? 1,00,00,000కి పైనే ఉండొచ్చు. దాని పార్ట్స్ అన్నీ ఉన్నాయో, ఊడిపోయాయో ఏమో అని విక్రమ్ అన్నాడు. ఒరేయ్! ఇది నీకు మామూలే కదరా! మీ డ్యాడీ ఉన్నాడు కదా! దాన్ని మళ్ళీ రిపేర్ చేస్తాడు. లేదంటే కొత్త కార్‌ని బహుమతిగా ఇస్తాడు. నువ్వు టెన్షన్ పడకు అని మధు అన్నాడు. అది కాదురా! అసలే అది నాకు ఇష్టమైన బుజ్జిముండ. కనీసం దాన్ని 6 నెలలు కూడా వాడలేదు. ఇంతలో యాక్సిడెంట్ జరిగిపోయింది అని విక్రమ్ కాస్త కారు పైన ఉన్న ప్రేమని చూపించాడు. వాళ్ళ మాటలు విని వాళ్ళు ఎంతటి కోటీశ్వరులో రాజాకి అర్థమైపోయింది. ఇక నేను వెళ్తాను అని వాళ్ళకి చెప్పేసి అతను ఆ గదిలో నుండి బయటికి వెళ్ళాడు. హాస్పిటల్ బయటికి వెళ్ళి 4 దిక్కులను చూసి తల గొక్కుంటూ మళ్ళీ విక్రమ్ మధు ఉన్న గదికే వచ్చాడు. అయ్యో! ఏమైందిరా? వెళ్తాను, వెళ్తాను అని ఇందాకటి నుంచి అంటూనే ఉన్నావు. ఇంకా నువ్వు వెళ్ళలేదా? ఈ పాటికే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయావేమో అనుకున్నాము అని మధు అన్నాడు. అది కాదన్నా! ఇంటికి వెళ్ళాలనే బయటికి వెళ్ళానా, నా ఎదురుగా 4 రోడ్లు కనబడేసరికి ఎటువైపు వెళ్ళాలో అర్థం కాలేదు. మీరు నాకు హెల్ప్ చేయండి అన్నా. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇది ఏ హాస్పిటల్? ఏ ఏరియా? అసలు నాకు ఎటు వెళ్ళాలో అర్థం కావడం లేదు. ఇంటి దగ్గర మా అక్క ఒక్కతే ఉంది. తనకి నా తోడు చాలా అవసరం అని మధు అన్నాడు. ఏంటి? నీకు అక్క కూడా ఉందా? అవును. ఇందాక చెప్పినట్టు గుర్తుకు ఉంది. ఆ అమ్మ వాళ్ళతో. కానీ అప్పుడు సరిగ్గా నేను వినలేదు. ఇంతకీ మీ అక్క పేరేంటి? ఏం చేస్తుంది? అని విక్రమ్ ఎంతో ఆశగా అడిగాడు. అదేంటి అండి అలా అడుగుతున్నారు? అమ్మా, నాన్న దూరమైనంత మాత్రాన నాకు ఇంకెవ్వరు తోడుగా ఉండకూడదా ఏంటి? నాకు మా అక్క ఉంది. మా అక్కకి నేను ఉన్నాను. తన పేరు వైష్ణవి. ప్రస్తుతానికి ఇంట్లోనే ఉంటుంది అని రాజా అన్నాడు. ఒరేయ్! ఇప్పుడు నువ్వు హాస్పిటల్‌లో ఉన్నావు. పిచ్చి పిచ్చి ఊహలు పెంచుకోకు. పాపం రా వాడు. వాడి సిట్యుయేషన్‌ని చూస్తే అర్థం కావడం లేదా నీకు? అని మధు విక్రమ్‌ని బెదిరిస్తూ అన్నాడు. ఒరేయ్ రాజా! నువ్వు ఇక్కడే ఉంటే వాడు నీ బుర్ర తింటాడు కానీ పద, నేను నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఇప్పుడు నువ్వు ఆటో కట్టుకొని వెళ్ళినా వాడికి అడ్రస్ తెలీక మళ్ళీ నిన్ను ఎక్కడో వదిలిపెడతాడు. బస్ రూటు నాకు తెలీదు. ఏ బస్సు ఎక్కితే మీ ఏరియాకి వెళుతుందో. రిస్క్ ఎందుకురా బాబు! నేనే నిన్ను తీసుకొని వెళ్తాను కదా అని అన్నాడు. ఒరేయ్! మధు, అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతారా? అని విక్రమ్ డల్‌గా ఫేస్ పెట్టుకొని అంటూ ఉన్నాడు. అప్పుడే డోర్ ఓపెన్ చేసుకొని, మేము వచ్చేసాం అంటూ నలుగురు అమ్మాయిలు లోపలికి వచ్చారు. వాళ్ళని చూడగానే విక్రమ్ ముఖం వెలిగిపోయింది. హమ్మయ్య! వచ్చారా అని, మీరు వస్తారా రారో అని మీకోసమే ఎదురు చూస్తూ కూర్చున్నాను అని విక్రమ్ అన్నాడు. ఇంతకీ మీరందరూ ఎలా వచ్చారు? మీకు విక్రమ్ ఇక్కడే ఉన్నాడని ఎలా తెలిసింది? అని మధు అడిగాడు. ఓహ్! అదా! నేనే వాళ్ళకి నీతో మాట్లాడుతూనే మెసేజ్ పెట్టాను. వాళ్ళు ఖచ్చితంగా వస్తారని తెలుసురా! నాకు బోర్ కొట్టకుండా చేస్తారు. ఇక నువ్వు ఈ ముద్దపప్పుని తీసుకొని ఇక్కడి నుండి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళిపోండిరా బాబు! అని విక్రమ్ అన్నాడు.
రాజా నోరెళ్ళబెట్టి విక్రమ్ వైపే చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే వచ్చిన ఆ నలుగురు అమ్మాయిలు విక్రమ్‌ని అల్లుకుపోయారు. ముద్దులతో ముఖాన్నంతా నింపేశారు. ఇదంతా మామూలేరా వాడికి అని మధు విక్రమ్‌ని కాస్త తిట్టుకుంటూ రాజాని ఆ గదిలో నుండి బయటికి తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు మనం ఎటు వెళ్ళాలో అదైనా తెలుసా? అని మధు అడిగాడు. తెలుసన్నా, కానీ ఏ దారి వైపు వెళ్ళాలో అది తెలీదు అని రాజా అన్నాడు. సరేరా, నువ్వు అడ్రస్ చెప్పు, నేను తీసుకుని వెళ్తాను అని మధు అన్నాడు. రాజా అతనికి అడ్రస్ చెప్పి సైలెంట్గా కూర్చున్నాడు. ఒరేయ్, ఏంట్రా మరి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? నా ఫ్రెండ్ గురించేనా అని అతను అడగగానే రాజా గొంతు సరిచేసుకుంటూ అది కాదు, కానీ ఆలోచిస్తున్నాను. అసలు వాళ్ళ పేరెంట్స్ ఏంటన్నా మరి అలా ఉన్నారు? కొడుకుని పట్టించుకున్నంత బిజీగా ఉంటారా వాళ్ళు? అసలు విక్రమ్ అన్న ఏంటి? అతనికి యాక్సిడెంట్ అయింది. చిన్నదే కావచ్చు. కానీ ఇప్పుడు అతనికి రెస్ట్ అవసరమే కదా అన్నా! మరి ఆ అమ్మాయిలేంటండి అలా మీద పడిపోతున్నారు? అని రాజా మధుని అడిగాడు. ఒరేయ్! ఈ కొన్ని గంటల్లోనే నా ఫ్రెండ్ గురించి నువ్వు ఏం అర్థం చేసుకున్నావో నాకు తెలీదు కానీ, వాడు చాలా మంచివాడు. కాకపోతే వాడికి కొన్ని మితిమీరిన కోరికలు ఉంటాయి. ఎవరిని బలవంతం పెట్టడు. ఇందాక వచ్చారు చూడు ఆ అమ్మాయిలు. వాళ్లకు ఇష్టం ఉండే విక్రమ్ దగ్గరికి సరదాగా గడపడానికని వస్తారు. ఒక నైట్ వాడితో స్టే చేస్తే డబ్బులు కూడా ఇస్తాడు వీడు. కానీ ఎవరిని బలవంతం పెట్టడు. వాడిలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. కానీ వాడు ఇలా ఆ అమ్మాయిలతో తిరిగి మందు, సిగరెట్ తాగి కాస్త చెడ్డదారి వైపు అడుగులు వేశాడు అని మధు చాలా కూల్‌గా ఫ్రెండ్ గురించి చెప్పేసరికి రాజా నోరెళ్ళ పెట్టాడు. ఏంటండి మరి అంత కూల్‌గా మీ ఫ్రెండ్ గురించి చెప్తున్నారు? మీ ఫ్రెండు చెడ్డదారి వైపు అడుగులు వేశాడా? అతనేమైనా చిన్న పిల్లాడా తప్పటడుగులు వేయడానికి? అన్ని అలవాట్లలో బాగా ఆరితేరి ఉన్నాడు విక్రమన్న. మిమ్మల్ని చూస్తుంటేనేమో చాలా మంచి వాళ్ళలా అనిపిస్తున్నారు. మీలాంటి మంచి మనసున్న వాళ్ళు విక్రమ్‌తో ఎందుకు ఉంటున్నారండి? మంచి వాళ్ళతో తిరిగితే మనల్ని కూడా మంచి వాళ్ళే అంటారు. చెడ్డ వాళ్ళతో తిరిగితే వాళ్ళకు ఉన్న అలవాట్లన్నీ మనకు ఉంటాయేమో అని అందరూ అనుకుంటారు. మనల్ని కూడా చెడ్డగానే చూస్తారు అని రాజా అన్నాడు. అతని మాటలకు రాజా మాటలకి మధు ఒక సీరియస్ లుక్ ఇచ్చి కార్ ఆఫ్ చేశాడు. ఏమైందన్నా? నేను అన్న దాంట్లో తప్పేమైనా ఉందా? నీకు కోపం వచ్చిందా అని రాజా అమాయకంగా ముఖం పెట్టి అడిగాడు. ఇంకెప్పుడు నువ్వు నా ఫ్రెండ్ గురించి తప్పుగా మాట్లాడొద్దు. నీ ప్లేస్‌లో వేరేవాడు ఉండి ఉంటే నా చెయ్యి సమాధానం చెప్పేది. కానీ నువ్వు నా ఫ్రెండ్ ప్రాణాలని కాపాడావు కాబట్టి ఊరుకుంటున్నాను. వాడి గురించి అందరూ నీలాగే ఆలోచిస్తారు. వాడిని నేను అర్థం చేసుకున్నట్టు ఇంకెవరు అర్థం చేసుకోరు అని మధుకర్ అన్నారు. రాజా అతనికి సారీ చెప్పి కార్ దిగేశాడు. రాజా ఇంటి ముందు కార్ ఆగడం ఒక విచిత్రం. లోపల ఉన్న వైష్ణవి రాజా ఇంకా ఇంటికి రాలేదు అని అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. కార్ సౌండ్ వినపడడంతో ఎవరు వచ్చారబ్బా మా ఇంటికి, అది కూడా కారులోనా అని వైష్ణవి బయటికి వచ్చింది చూసింది. రాధాని చూడగానే చిరునవ్వు నవ్వుతూ రాజా ఏమైపోయావు, ఇంత ఆలస్యమైందేంటి అని అడిగింది. ఆమె గొంతు మధురంగా ఉంది. మధుకర్ కార్ అద్దాన్ని కిందికి దించేసి రాజా ఇంటి వైపు చూశాడు. ఒక ముద్ద మనోహర రూపాన్ని చూసి అతను ఒక నిమిషం పాటు ఫ్రీజ్ అయిపోయాడు. ఇప్పటి వరకు ఏ అమ్మాయిని చూడలేదన్నట్టుగా వైష్ణవిని ఒక వింతగా చూస్తూ మైమర్చిపోయాడు. అతనికి సడన్గా వెక్కిళ్ళి రావడం మొదలయ్యాయి. అది కూడా ఒకందుకు మంచిదే అని మనసులోనే అనుకున్నాడు. రాజా, నాకు కాస్త వాటర్ కావాలి, అలాగే టీ కూడా, చాలా తలపోటుగా ఉంది అని అప్పటికప్పుడు ఒక సాకు చెప్పాడు మధుకర్. వైష్ణవిని దగ్గర నుండి చూడాలి అని రాజా ఆలోచిస్తున్నాడు. ఇంట్లోకి మధు అన్నయ్యని తీసుకుని వెళ్ళాలా వద్దా అని. కానీ అతనికి
వెక్కిళ్ళు ఆగకపోయేసరికి, "అన్న లోపలికి వెళ్దాం పదా ఇంట్లోకి" అని రాజా అన్నాడు. "కానీ మా ఇంట్లో మీరు అడ్జస్ట్ అవ్వగలరా?" అని డౌట్‌గా అడిగేసరికి మధుకర్ చిరునవ్వు నవ్వుతూనే రాజా కంటే ఫాస్ట్‌గా అడుగులు వేసుకుంటూ వైష్ణవి దగ్గరికి వెళ్ళి ఆమె ముందు నిలబడ్డాడు. వైష్ణవి అతని వైపే అలా చూస్తూ నిలబడి ఉంది.